ఈరోజు టాపిక్ ఘాతాలు ఘాతాంకాలు. ప్రతి టెట్లో ఈ ఏరియా నుండి ఖచ్చితంగా బిట్ వస్తుంది కాబట్టి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఏ విధంగా బిట్ వస్తుందంటే ఒక్కసారి చూడండి. 0.00000529 ఉంది. దీన్ని ఏ విధంగా రాసుకోవాలి, మళ్ళీ ఈ జీరోస్ని మనం పవర్స్గా ఎలా డివైడ్ చేయాలి, ఇది అనేది చాలా ఇంపార్టెంట్. పవర్ 10⁻⁻7 న్యూమరేటర్లకు వస్తే ఏ విధంగా మారుతుంది, ఇలా ఇచ్చి ఆన్సర్ ఈ విధంగా ఇస్తే మనము ఆన్సర్ డైరెక్ట్ పెట్టాలంటే ఈజీ ప్రాసెస్ ఏ విధంగా నేర్చుకోవాలనేది ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మళ్ళీ ఇక్కడ చూడండి, 0.000006 జీరోస్ ఉన్నాయి, ఆఫ్టర్ 4 ఉంది. దీన్ని ఏ విధంగా రాసుకోవాలి అంటే 4/10⁻7. దీన్ని మళ్ళీ న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్గా మార్చేటప్పుడు ఎలా చేంజ్ అవుతుంది, ఈ బేసిక్స్ అన్నీ మనం నేర్చుకుంటేనే ఎగ్జామ్లో చాలా ఈజీగా పెట్టగలుగుతాం. ఇది టెట్కే కాదు, డిఎస్సిలో కూడా ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. ఇది నేర్చుకోవడం ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఫార్ములాస్ నేర్చుకుంటే ఏ ప్రాబ్లం అయినా మనం సులువుగా చేసుకోగలుగుతాం. ఫస్ట్ మనం బేసిక్స్ నుండి నేర్చుకుందాం. 1 కిలోమీటర్ ఈక్వల్ టు 100 మీటర్స్. దీన్ని 100 మీటర్స్ కాబట్టి 3 జీరోస్ కాబట్టి 10⁻³ మీటర్స్. 1 హెక్టామీటర్ ఈక్వల్ టు 100 మీటర్స్ అంటే 10 స్క్వేర్ మీటర్స్. 1 డెకామీటర్ ఈక్వల్ టు 10 మీటర్స్ అంటే 10⁻1 మీటర్. 1 మీటర్ ఈక్వల్ టు 1 మీటర్ 10⁻0 మీటర్. 10⁻0 అంటే 1. 1 డెసిమీటర్, ఇక్కడ డెకా ఇక్కడ డెసిమీటర్. 1/10 మీటర్స్ అంటే 1/10 ఉంది కాబట్టి 10⁻⁻1 మీటర్స్. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1/100 మీటర్స్ అంటే 10⁻⁻2 మీటర్స్. ఎందుకంటే డినామినేటర్లో 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 10⁻⁻2 మీటర్స్. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అంటాం కదా, ఇక్కడ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు డివైడ్ అవుతుంది. ఎక్సర్సైజ్ 4.1 4⁻⁻3. దీన్ని ఏ విధంగా రాసుకోవాలి, 4⁻⁻3. పవర్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసేయాలంటే డినామినేటర్లోకి మార్చుకోవాలి. అంటే 1/4/3గా రాసుకోవాలి. 1/4/3 అంటే 4 × 4 × 4. 4 4 16, 16 4 64. అందుకే 1/64. నెక్స్ట్ -2⁻7. దీన్ని ఏ విధంగా రాసుకోవాలి, మైనస్ అంటే ఇక్కడనే కింద ఉంది మైనస్, మన పవర్లో లేదు కాబట్టి -2⁻7ని ఏ విధంగా రాసుకోవాలంటే ఈ విధంగా రాసుకోవాలి. -2 × -2 × -2 × -2 1 2 3 4 5 6 7. ఓకేనా, ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 5. ఇక్కడ వేస్తే ఒకసారి చూడండి, -2 × -2 × -2 × -2 × -2 × -2 1 2 3 4 5 6 7 వచ్చినాయి కదా. 7 ఉన్నాయి కాబట్టి బేసి సంఖ్య కాబట్టి మైనస్ మైనస్ లాగానే ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే 2 × 2 4, 4 × 2 8, 8 × 2 ఈ విధంగా చేస్తే 120 అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ ఈస్ 128 -128 అన్నట్టు. ఓకేనా, ఇది రాంగ్. ఓకే, -2 -2 ఆ విధంగా రాస్తే -128 వస్తుంది దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 3/4 హోల్ పవర్ -3 ఉంది. ఇక్కడ ఘాతంలో -3 ఉంది పవర్లో, కాబట్టి -3ని +3గా మార్చాలంటే భిన్నం తారుమారు అవుతుంది. 4/3 హోల్ క్యూబ్ అంటే రివర్స్ చేసి ప్లస్ చేసుకున్న భిన్న పవర్ని. 4/3 హోల్ క్యూబ్ అంటే 4 × 4 × 4 4 3 టైమ్స్ రాసుకోవాలి. అంటే ఇట్లా 4⁻3/3/3. 3ని కూడా 3 టైమ్స్ రాసుకోవాలి. రాసుకుంటే 64/27. నెక్స్ట్ -3⁻⁻4. ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లం 4⁻⁻3 ఉంది, సెకండ్ ప్రాబ్లం -2⁻7 ఉంది. ఈ రెండు మిక్స్ చేసి ఇందులో ఇచ్చాడు. -3⁻⁻4 ఉంది పవర్లో. దీన్ని ఏం చేయాలి, ముందు పవర్లో మైనస్ తీసేయాలంటే డినామినేటర్కి మార్చుకోవాలి. 1/-3/4. ఈ మైనస్ చేంజ్ కాదు, ఈ మైనస్ యాస్టీజ్ రాసుకోవాలి. ఇక్కడ 4 ఈవెన్ నెంబర్ కాబట్టి ప్లస్ అవుతుంది. 1/3 -3 × -3 -3 అంటే 1/81. పవర్లో 4 ఉంది కాబట్టి 4 ఉంటే ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, 2 4 6 ఉంటే మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఆడ్ నెంబర్స్ ఉంటే మైనస్ మైనస్ లాగానే ఉంటుంది.
కాబట్టి 1/81. ఇంకొకటి 1/2 హోల్ పవర్ 4, 1/2 హోల్ పవర్ 5, 1/2 హోల్ పవర్ 6. ఇది ఏ విధంగా ఉందంటే ఏ పవర్ ఓ ఉందనుకో, మొత్తం ఏలే ఉన్నాయి కాబట్టి ఏ పవర్ m ప్లస్ n ప్లస్ ఓ ఈ విధంగా రాసుకోవచ్చు, అడిషన్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇవన్నీ డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి పైకి తీసుకొని రావాలా, లేకపోతే ఇక్కడనే పెట్టుకున్నా ఏం కాదు. ఇక్కడ చూడండి 1/2/4, 1 ఇక్కడ ఉంది కదా, 1/2/4 కిందికి వచ్చేసినాయి, పవర్లు కిందికి పెట్టేసుకున్నాం కదా. 1/2/4 + 5 + 6, 1/2 పవర్ ఇక్కడ చూడండి 4 + 5 9, 9 + 6 15, 1/2 పవర్ 15, అందుకే 1/15. నెక్స్ట్ చూడండి -2 పవర్ 7, -2 పవర్ 3, -2 పవర్ 4. ఇంతకుముందు చెప్పిన కదా ఏ పవర్ n ఉంటే ఏ పవర్ m ప్లస్ n ప్లస్ ఈ విధంగా తీసుకోవాలి, పవర్లో ప్లస్ కావాలి, భూమి అన్ని సేమ్ ఉంటాయి. -2 పవర్ 7 + 3 + 4, -2 పవర్ 14, 7 + 3 10, 10 + 4 14, కాబట్టి -2 పవర్ 14. ఈజీ ప్రాబ్లమ్స్. 4 పవర్ 4 × 5 పవర్ 4 హోల్ పవర్ 4 ఇదే విధంగా చేయాలి చూడండి. 4 పవర్ 4 × 5 పవర్ 4, 4 పవర్ 4, 4 పవర్ 4, 4 పవర్ 4 గెట్ క్యాన్సిల్, మిగిలిందంటే 5 పవర్ 4. 5 పవర్ 4 అంటే 5 × 5 × 5, 5 4 టైమ్స్ వేస్తే 625. 5 పవర్ -4, 5 పవర్ -6 × 5 పవర్ 3. ఇక్కడ చూడండి న్యూమరేటర్లో మైనస్ ఉంది, డినామినేటర్లో మైనస్ ఉంది, కాబట్టి మనం ఏ విధంగా చేద్దాము, ఏ పవర్ n ఈ విధంగా ఉంటే ఏం చేయాలి, ఏ పవర్ m - n దీన్ని పైకి తెప్పించుకోవాలి. ఓకే చూడండి ఏ పవర్ m - n, -4 -6 ఉంది కాబట్టి పైకి వస్తే +6, -4 + 6 × 5 పవర్ 3, -4 + 6 +2 ఇక్కడ 3 ఉంది. ఇక్కడ మళ్ళీ ఇంకో ఫార్ములా ఉంది, ఏ పవర్ m × ఏ పవర్ n = ఏ పవర్ m + n. అందుకే 5 పవర్ 2 + 3, 2 + 3 = 5, 5 పవర్ 5. ఆన్సర్ ఈస్ 5 పవర్ 5. -3 పవర్ 4 × 7 పవర్ 4. దీన్ని ఏ విధంగా రాయాలి, సేమ్. ఇప్పుడు పవర్లు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి పవర్లు సేమ్ ఉంటుంది, ఏ పవర్ m × b పవర్ m. అయితే దీన్ని ఏ విధంగా రాయాలి, a × b హోల్ పవర్ m. ఈ విధంగా రాసుకోవచ్చు. -3 × -3 హోల్ పవర్ 4, -21 4, 7 3 = 21 హోల్ పవర్ 4. ఇవన్నీ చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అండి, ఒకసారి చూడండి. 2 పవర్ 2, 3 పవర్ 2, ఇది పైకి వస్తే 2 పవర్ 2, 3 పవర్ -1, 2 పవర్ 4 × 3 పవర్ 1. ఇది కూడా చూడండి 4 పవర్ -1 × 3 పవర్ -1. న్యూమరేటర్లో ఇక్కడ పైన మైనస్ ఉంది కాబట్టి డినామినేటర్కి షిఫ్ట్ చేస్తున్నాం. 1/4 × 1/3 డివైడ్ 1/6. ఇక్కడ డివైడ్ ఉంది, దీన్ని ఇంటూలాగా మార్చితే × 6 అవుతుంది. ఇక్కడ చూడండి 1/4 × 3 12, 1/12 డివైడెడ్ 1/16, 1/12 × 6, 1/6 ఉన్నది ఇక్కడ ఇంటూ మార్చుకుంటే 6 అయిపోద్ది, న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, డివైడ్ ఉండదు. అంటే 1/2 × 6, ఇక్కడ 1/2, 6 1 6 2 కాబట్టి. నెక్స్ట్ 4 పవర్ 0, 5 పవర్ 1 + 5² 1/3. 4 పవర్ 0 అంటే 1, అంటే ఏ పవర్ 0 = 1 కదా, ఆ విధంగా. 5 పవర్ 1 అంటే 5 × 5² అంటే 25 × 1/3. ఇక్కడ 1 + 5 = 6 × 25 1/3, 3 1 3 2 6, 2 × 25 50. ఇది ఇంపార్టెంట్. 2 పవర్ -1 + 3 పవర్ -1 + 4 పవర్ -1 × 3/4. దీన్ని 2 పవర్ -1 ఉంది, -1 ఉంది కాబట్టి డినామినేటర్కి షిఫ్ట్ చేసుకుందాం. 1/2, దీన్ని 1/3, ఇది 1/4. ఇక్కడ డినామినేటర్లో 2 3 4 ఉంది కాబట్టి LCM 12 అవుతుంది. అంటే ఇలా LCM తెలుసు కదా, 2 3 4, 2 1 3 3, 2 2 4,
2 2s are 4, 4 3s are 12. 12. LCM is 12. ఇది ఎల్సిఎం ఇక్కడ 2 ఉంది కాబట్టి 2ని దేంతో గుణిస్తే 12 అవుతుందో మనం చూసుకోవాలి. 2 6 6, 3 4 4 2 4 3 6 + 4 + 3 ఇంటూ 3/4. ఇది 10 13 13/2 13/12 ఇంటూ 3/4. క్యాన్సిలేషన్ అయితే చూసుకో. 3 1s 3 4s 12. 13/16 ఆన్సర్ ఇస్. నేను రిమైనింగ్ ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ బాగా లెంత్ అవుతుంది. పార్ట్ 1 అని పార్ట్ 2 అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే బాయ్.